వెల్కమ్ టు వైక్యూ బిజినెస్. ఓలా ఎలక్ట్రిక్ విఎస్ హోండా షైన్ 125 ఏది బెస్ట్? పూర్తి వివరాలు ఇక్కడ. ప్రస్తుతం భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ బైకులు పెరుగుతున్నాయి. ఎక్కువ మంది వినియోగదారులు పెట్రోల్ పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, కొత్త టెక్నాలజీని అన్వేషించడానికి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ట్రెండ్లో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ సంస్థ కూడా బైక్ విభాగంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు స్కూటర్లను మాత్రమే అందించిన ఈ కంపెనీ తాజాగా ఓలా రోడ్ సెట్ సిరీస్ లో ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది. ఈ బైక్ లో ప్రత్యేకంగా నిలిచేది ఓలా రోడ్ ఎక్స్ మోడల్. ఇది మార్కెట్ లో చాలా సరసమైన ఎలక్ట్రిక్ బైక్ గా ఉంది. అదే సమయంలో హోండా షైన్ 125 బైక్ కూడా చాలా కాలంగా ఎంట్రీ లెవెల్ ఐసీఈ బైక్ సెగ్మెంట్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇప్పుడు ఈ రెండు బైక్లను పోల్చుకుంటే వినియోగదారులకు ఏది ఉత్తమం, ఏది కొంటే లాభం అనే అంశంపై క్లారిటీ తీసుకుందాము. ఓలా రోడ్ ఎక్స్ పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం. దీనిలో బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉండేలా రూపొందించబడింది. ఓలా కంపెనీ ఇచ్చిన వివరాల ప్రకారం ఇది ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు రైడ్ చేయవచ్చు. ఈ బైక్ మోటార్ శక్తి మంచి పికప్ ని అందిస్తుంది. మెరుగైన డిజైన్ తో ఫ్యూచరిస్టిక్ లుక్ తో వస్తుంది. ఇక హోండా షైన్ 125 విషయానికి వస్తే ఇది ఒక క్లాసిక్ పెట్రోల్ బైక్. ఇందులో 125 cc ఇంజిన్ ఉంది. దీని ఫ్యూయల్ ఎఫిషియన్సీ దాదాపు 60 కిలోమీటర్ల పర్ లీటర్ వరకు ఉంటుంది. హోండా బ్రాండ్ కు ఉన్న నమ్మకం, దీర్ఘకాలిక నాణ్యత వల్ల ఇది చాలా మంది వినియోగదారులకు ఇష్టమైన బైక్ గా మారింది. ఈ రెండు బైకుల మధ్య ప్రధాన తేడా, ఒకటి ఎలక్ట్రిక్ అయితే మరొకటి పెట్రోల్ బైక్ రావడం. ఎలక్ట్రిక్ వాహనం కావడంతో ఓలా రోడ్ ఎక్స్ పై నడిపే ఖర్చు తక్కువ, ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. పెట్రోల్ ఖర్చు ఉండదు, అయితే దీని ఛార్జింగ్ సమయం ఎక్కువగా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీతో కూడిన స్టేషన్ల అవసరం ఉంటుంది. హోండా షైన్ 125 కి ఇంధనం నింపడం సులభం, ఎక్కడైనా పెట్రోల్ స్టేషన్లో లభిస్తుంది. ఎలక్ట్రిక్ బైకుల కంటే ఇది రేంజ్ పరంగా మెరుగైన ప్రయాణ సామర్థ్యాన్ని అందిస్తుంది. అయితే పెట్రోల్ ధరలు పెరిగే కొద్దీ దీని నిర్వహణ ఖర్చు కూడా పెరుగుతుంది. ధర విషయానికి వస్తే ఓలా రోడ్ ఎక్స్ ధర 5.5 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్రభుత్వ రాయితీలు ఉంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. హోండా షైన్ 125 ధర దాదాపు 80,000 నుంచి 90,000 రూపాయల మధ్య ఉంటుంది. నిర్దిష్టంగా చూస్తే ఎలక్ట్రిక్ ఓలా రోడ్ ఎక్స్ ఓ మంచి ఎంపిక. అయితే ఇది పూర్తిగా కొత్తగా వచ్చిన మోడల్ కావడంతో దీని పనితీరు గురించి ఎక్కువ రోజులు ఆలోచించాల్సి ఉంటుంది. ఇంకా ట్రెడిషనల్ గా నమ్మదగిన పెట్రోల్ బైక్ కావాలనుకుంటే హోండా షైన్ 125 అద్భుతమైన ఎంపిక. దీని మైలేజ్, నమ్మదగిన బ్రాండ్ల వల్ల దీన్ని చాలా మంది ప్రజలు ఇష్టపడతారు. మొత్తంగా చెప్పాలంటే చిన్న ప్రయాణాలకు తక్కువ నిర్వహణ ఖర్చుతో సరిపెట్టుకోవాలనుకుంటే ఓలా రోడ్ ఎక్స్ ఓ మంచి ఆప్షన్. అయితే రోజు ఎక్కువ ప్రయాణం చేయాల్సి వస్తే, ఛార్జింగ్ స్టేషన్ల అవైలబిలిటీ తక్కువగా ఉంటే హోండా షైన్ 125 ను తీసుకోవడం బెస్ట్. మీ ప్రయాణ అవసరాలు, మీ బడ్జెట్ ను బట్టి ఈ రెండు మోడళ్లలో ఏది కొంటే మంచిదో నిర్ణయం తీసుకోవచ్చు. ఓలా రోడ్ సెట్ ఎక్స్ వర్సెస్ హోండా షైన్ 125 ధర. ఈ బైక్ మొదటగా 75,000 రూపాయల నుంచి 95,000 రూపాయల వరకు ఎక్స్ షోరూమ్ ధరల మధ్య అందుబాటులో ఉండగా, ఫిబ్రవరి 1 తర్వాత దీని ధరను పెంచి 90,000 రూపాయల వరకు 1.10 లక్షలుగా నిర్ణయించారు. ఈ బైక్ 3 విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ లో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ 2.5 కిలోవాట్ల బ్యాటరీతో వస్తుంది. దీని ధర ఇప్పుడు 90,000 రూపాయలు. ఎక్స్ షోరూమ్ మిడ్ వేరియంట్ 3.5 కిలోవాట్ల బ్యాటరీని కలిగి ఉంది. దీని ధర 1 లక్ష. ఎక్స్ షోరూమ్ టాప్ ఎండ్ వేరియంట్ 4.5 కిలోవాట్ల బ్యాటరీ వస్తుంది. దీని ధర 1.10 లక్షలు. ఎక్స్ షోరూమ్ ఓలా రోడ్ సెట్ ఎక్స్ నూతన ఎలక్ట్రిక్ మోటార్ టెక్నాలజీతో వస్తుంది. బేస్ మోడల్ సగటున 100 కిలోమీటర్ల పరిధిని అందించగలదు. టాప్ ఎండ్ వేరియంట్ బ్యాటరీ పరిమాణాన్ని బట్టి 150 కిలోమీటర్ల పరిధిని అందించగలదు. ఇది పూర్తిగా ఛార్జ్ చేయేందుకు 5 నుంచి 6 గంటలు పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ ద్వారా మరింత త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది హోండా షైన్ 125 తో పోల్చితే హోండా షైన్ 125 భారత మార్కెట్ లో ఎంతో ప్రాచుర్యం పొందిన మోడల్. దీని 2025 మోడల్ 2 వేరియంట్లలో లభిస్తుంది. డ్రమ్ వేరియంట్ ధర 84,493. ఎక్స్ షోరూమ్ డిస్క్ వేరియంట్ ధర 89,245. ఎక్స్ షోరూమ్ హోండా షైన్ 125 లో 125 cc పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 10.7 bhp పవర్ ను ఉత్పత్తి చేయగలదు. మైలేజ్ పరంగా లీటర్కు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగలదు. ఇది భారతదేశంలోని చాలా వినియోగదారులకు నమ్మదగిన మోటార్ సైకిల్ గా పేరొందింది. ఓలా రోడ్ సెట్ ఎక్స్ పూర్తిగా ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా నడుస్తుంది. దీని నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఛార్జింగ్ చేయడానికి సగటున 3 నుంచి 4 యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. అయితే ఛార్జింగ్ స్టేషన్ల కొరత కొన్ని ప్రాంతాల్లో సమస్యగా మారవచ్చు. హోండా షైన్ 125 కి ఇంధనం నింపడం సులభం. పెట్రోల్ స్టేషన్ల అందుబాటు ఎక్కడైనా ఉండటంతో దీని వినియోగం చాలా సులభం. అయితే పెట్రోల్ ధరలు పెరిగే కొద్దీ దీని నిర్వహణ ఖర్చు కూడా పెరుగుతుంది. సౌకర్యం పరంగా చూస్తే హోండా షైన్ 125 ఎక్కువసేపు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. దీని సీటింగ్ ఆధారమైనదిగా ఉంటుంది. ఓలా రోడ్ సెట్ ఎక్స్ కూడా ఆకర్షణీయమైన డిజైన్ తో వస్తుంది. ఇది ముఖ్యంగా యువతకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ధర పరంగా చూస్తే ఓలా రోడ్ సెట్ ఎక్స్ కొంత ఖరీదైనదిగా అనిపించవచ్చు, కానీ దీని నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఇక హోండా షైన్
125 కొనుగోలు ధర తక్కువగా ఉండటంతో పాటు పెట్రోల్ వాహనాలకు పరిమిత ఇంధన వ్యయం ఉంటే చాలు. ఎవరికైతే తక్కువ నిర్వహణ ఖర్చుతో మంచి ప్రదర్శన కలిగిన బైక్ కావాలో వారికి ఓలా రోడ్సెట్ ఎక్స్ మంచి ఎంపిక. రోజువారీ ప్రయాణం ఎక్కువగా ఉండే వారికి హోండా షైన్ 125 మరింత అనుకూలంగా ఉంటుంది. ఇది పూర్తిగా వినియోగదారుల అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవాల్సిన విషయం. ఓలా రోడర్ ఎక్స్ వర్సెస్ హోండా షైన్ 125 స్పెసిఫికేషన్లు. భారతదేశ ద్విచక్ర వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ బైకులు కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. ఓలా రోడ్సెట్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ అందమైన డిజైన్, శక్తివంతమైన మోటార్, ఆకర్షణీయమైన రేంజ్తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇది 7 కిలోవాట్ మోటార్తో కనెక్ట్ చేయబడి వస్తుంది. బేస్ వేరియంట్ టాప్ స్పీడ్ గంటకు 105 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 117 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. మిడ్ వేరియంట్ గరిష్టంగా గంటకు 117 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 159 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. టాప్ ఎండ్ వేరియంట్ అత్యధికంగా గంటకు 124 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని బ్యాటరీ సామర్థ్యం పెద్దగా ఉండటంతో ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ అయితే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. బైక్ ఫీచర్ల పరంగా ఓలా రోడ్సెట్ ఎక్స్ ఆధునిక టెక్నాలజీతో తయారు చేయబడింది. ఇది బలమైన చట్రంతో రోడ్ గ్రిప్ మెరుగ్గా ఉంటుంది. దీని బ్యాటరీ త్వరగా ఛార్జ్ అయ్యేలా డిజైన్ చేయబడింది. ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 50% ఛార్జింగ్ ను గంటలోనే పూర్తి చేసుకోవచ్చు. రైడింగ్ కంఫర్ట్ పరంగా కూడా మంచి అనుభూతిని అందిస్తుంది. సిటీ ప్రయాణాలు, హైవే రైడింగ్ లో ఇది సమర్థవంతంగా పనిచేయగలదు. దీని పోటీదారులో ప్రముఖంగా ఉన్నది హోండా షైన్ 125. ఈ బైక్ ఇప్పుడు OBD 2B కంప్లైంట్ ఇంజిన్ ను పొందింది. ఇది 123.94 cc సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఎయిర్ కూల్డ్ మోటార్ తో వస్తుంది. దీని ఇంజిన్ 7500 RPM వద్ద 10.6 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 6000 RPM వద్ద 11 Nm పీక్ కు టార్క్ ను అందిస్తుంది. ఇది స్మూత్ రైడింగ్ అనుభూతిని అందించడంతో పాటు మైలేజ్ పరంగా కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. హోండా షైన్ 125 లీటర్కు 50 నుంచి 60 కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తుంది. దీని పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 10.5 లీటర్లు. దీని వల్ల దీర్ఘ ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. సిటీలో రైడ్ చేయడానికి ఇది సరైన ఎంపిక. ఇది గేర్ బాక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పనిచేస్తుంది. దీని సస్పెన్షన్ సిస్టమ్ మెరుగ్గా ఉండటంతో రోడ్ షాక్లను తట్టుకునే సామర్థ్యం ఉంది. ధర పరంగా చూస్తే ఓలా రోడ్సెట్ ఎక్స్ బేస్ వేరియంట్ ధర 90,000 రూపాయలు ఎక్స్ షోరూమ్, మిడ్ వేరియంట్ 1 లక్ష ఎక్స్ షోరూమ్, టాప్ ఎండ్ వేరియంట్ 1.10 లక్షలు ఎక్స్ షోరూమ్ గా ఉంది. ఇక హోండా షైన్ 125 ధర డ్రమ్ వేరియంట్ 84,493 ఎక్స్ షోరూమ్, డిస్క్ వేరియంట్ 89,245 ఎక్స్ షోరూమ్ గా ఉంది. ఎలక్ట్రిక్ బైక్లను కోరుకునే వారికి ఓలా రోడ్సెట్ ఎక్స్ మంచి ఎంపిక. ఇది నాణ్యమైన బ్యాటరీ లైఫ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో ప్రయాణాలను మరింత ఆర్థికంగా మారుస్తుంది. పెట్రోల్ బైక్లను ఇష్టపడేవారు, దీర్ఘకాలిక ప్రయాణాలను చేయాలనుకునేవారు హోండా షైన్ 125 ని ఎంచుకోవచ్చు. ఇవి పూర్తిగా వినియోగదారుల అవసరాలపై ఆధారపడిన ఎంపికలు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వైట్యూబ్ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైట్యూబ్ బిజినెస్.